பேரும் இப்படி பண்ணுங்களம்மா. ஹாய், 2 பேரும் இப்படி பண்ணுங்களே. பண்ணு. அது இது ரொம்ப ஸ்மார்ட்டாக இருக்குது, எல்லாத்துலேயும் பண்ணிடுறது. இவன் பண்ண மாட்டான் பாரு. ஐயோ வெக்க பிடிக்கக்கூடாது. வைக்கலாம் ఇది ఓపెన్ చేయవా? వివాహ భోజనంబులో లడ్డు స్పెషల్ చాలా బాగుంది. నీకన్నా మీ గొడవలు బాగా మాట్లాడుతుంది. మా అక్షరనే బాగా మాట్లాడుతున్నాను నాకన్నా. అందుకే అక్షరనే మాట్లాడుతుంది. ఏమైతే వినాస్ లాగా వివాహ భోజనము డిన్నర్కి వచ్చాము. వెరీ గుడ్. నల్ల ఫేస్ అర్చన ప్లీజ్ అర్చన అర్చన ఫేస్ ఎప్పుడు వెళ్ళమ్మా. అర్చన చెప్పు, నువ్వు చెప్పు అర్చన. రొయ్యలు ఇగురు విత్ చపాతీ పుల్కా చాలా టేస్టీగా. రోటీ நல்லா இருக்கா? చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా కమలం విత్ యువర్ ఫ్యామిలీ. తందూరి రోటీ, రొయ్యలు ఇగురు, నాకు కొంచెం మష్రూమ్ చాలా బాగుంది. జీడిపప్పు మష్రూమ్. గుత్తి వంకాయ బిర్యానీ. కానీ ఇది ఫస్ట్ టైం అండి నేను చూసేది. వివాహ భోజనం హోటల్లో చూడండి. వెజ్ బిర్యానీ మంచిగా ఉంది. బ్రింజాల్ బిర్యానీ చాలా బాగుంది. நீ சொல்ல அர்ச்சனா. ஒன்றும் சாப்பிடல அர்ச்சனா. நீ அதை சொல்லு. என்ன சொல்லு. நீங்கள் ரொம்ப நல்லா இருக்குது, சாப்பிட்டு நீங்கள் நல்லா வாங்க சொல்லு. நீ நல்லா பேசுகிறேன். గుత్తి వంకాయ బిర్యానీ చాలా కొత్తగా ఉంది. వినడానికి కూడా తినడానికి కూడా. ఒకసారి ఫ్యామిలీతో వచ్చి డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్ కూడా. అరటాకులు పెట్టి మరి అరటాకు భోజనం ఇది ఫస్ట్ టైం. అరటాకులు తింటున్నాం కాబట్టి చాలా మంచి, హెల్త్కి కూడా మంచిది కదా. అందుకని అరటాకు భోజనం తినాలంటే మనము వివాహ భోజనం హోటల్కి రావాలా. అర్చన సార్ అలా తెలుస్తున్నాను. చల్ల అర్చన ఇప్పుడు ఇప్పుడు வந்து చెప్తున్నాను. మళ్ళీ ఏనాది పేరు சொல்றேன். ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఈవెన్ న్యూ పీపుల్ ట్రై టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మా కోడలు మాట్లాడింది కదా ఇందాక, మీరు విన్నారు కదా. ఇక ఇప్పుడు మా కోడలే నాకు సపోర్ట్ అనమాట. అన్నీ ఆవిడ చెప్తుంది. నేను ఎలా మాట్లాడుతున్నా నాకు తెలుగు, కానీ మా కోడలు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది, మిస్టేక్ లేక. చూడు చిట్టి మిత్యాలు రైస్
విత్ చికెనా ఏ ఫస్ట్ ప్రిపేర్ అవుటో మటనా మటన్ చికెన్ అది ఇది చికెనా ఫస్ట్ ప్రిపేర్ పండు డైరెక్ట్ ఆన్ పెట్టా चल मदन ये प्रिपेयर आवाज ये पैसे कुछ वीडियो इमीडिएटली रात्रि को हेलो गुड ఈవినింగ్ ఎవ్రీబడి సో వివాహ భోజనంకు వచ్చాము నేరెడ్మెట్ దగ్గర సో అత్తయ్య వెజ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాము చాలా ఫ్యాబులస్గా ఉంది సో మెయిన్ కోర్స్ వచ్చి చిట్టి ముత్యాలు రైస్ అండ్ రొయ్యలు ఇగురు రొయ్యలు ఇగురు గుత్తి వంకాయ పులావ్ చాలా బాగుంది డెఫినెట్గా ఫ్యామిలీతో వచ్చి టేస్ట్ చేయండి चलो अच्छा ना लाइट मिर्ची तो पानी के बाद चलो अच्छा ना चलो நீ கூட சொல்லியே நீ சாப்பிடுறீங்க நீ தான் சொல்லு நீ வேற சொல்றது சொல்லியே ఏం ఫిష్ కొర్రమట మా బాబుకి చాలా ఇష్టం కొర్రమట ఫ్రై అయింది ఫ్రై కొర్రమీన్ ఫిష్ ఇదేంటి దేనికా ఇది నిమ్మ చట్నీ అంటే ఈ టమాటోలో లైట్స్ పెట్టారా అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉంది తప్పకుండా వచ్చి మీరు కూడా మీ ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ భోజనం చేయండి చాలా వెరైటీగా మనకు అందిస్తున్నారు వీళ్ళు కూడా మనకు అందుబాటులోనే ఉన్నారు ఏది అడిగినా వేడిగా వస్తుందన్నమాట మీరు అందరూ వచ్చి ఇక్కడ భోజనం టేస్ట్ చేసి మా కమెంట్లో చెప్పండి వివాహ భోజనం హోటల్ రైట్ ఎట్లా స్టిక్ చేస్తున్నారు అది ఇలా చేశారు చూపించు టమాటా కటింగ్ ఫ్లవర్ అది వన్ టైం యూజ్ అది ఓకే ఒకసారి తీసేస్తే వెళ్ళిపోతుంది ఓకే కదా ఇదేనా టమాటా ముళ్ళు రూపీస్ బ్రెయిన్ అంతా తీసేసినారా అయ్యో మరి బ్రెయిన్ తీసేస్తే మరి ఎట్లా ఏముంటుంది మరి హెడ్లో బోన్ ఉంటుంది ఆమెకి హెడ్ చాలా ఇష్టం అనమాట ఫిష్ హెడ్ అదే తనకు చాలా ఇష్టం థ్యాంక్ యూ సో కమ్ ఆన్ గైస్ కొరమీను ఫ్రై చాలా 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 టేస్టీగా ఉంది సో ఇట్స్ బోన్లెస్ కంప్లీట్లీ కొర్రమీన్ బోన్స్ చూడు సింగిల్ బోన్ వచ్చింది చూడు మధ్యలో బోన్స్ ఎంత మంచిగా చక్కగా తీసి మన కుట్టి ఫిష్ సపరేట్గా బోన్లెస్ ఫిష్ అలాగ వచ్చేసింది వేడిగా ఉంది చాలా వేడిగా సర్వ్ చేస్తున్నారు చలో అందరు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు ఎడతా
మీరందరూ హాయ్ చెప్పండి. ఉన్నాయి కదా సార్ నువ్వు రేపు ఇప్పుడు నైట్ వేసేస్తాడు. డెఫినెట్గా షేర్ చేయండి, ఎలా అయినా షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. तो நம்மளுக்கு இந்த சேனல் ரொம்ப ஹைலைட் ஆகிற மாதிரி இருக்குது. நல்லா இருக்கு. சொல்லுங்க. जामुन डिश और स्पेशल डिश है థ్యాంక్ యూ. हाँ टेस्ट टेस्ट पानी पार సూపర్. ரொம்ப సూపర్గా చాలా బాగుంది. జామున్ డిలైట్. జామున్ డిలైట్ కానీ మనం చూడు ఇలా పెట్టుకోగానే ఎంత బాగా వస్తుంది, కేక్ లాగా వచ్చేస్తుంది. కానీ తినడం వెరైటీగా ఉంది. సో ఫైనల్ టచ్ అప్ విత్ ది జామున్ డిలైట్. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఫైనల్గా ఇది తింటే ఫుల్లీ సాటిస్ఫైడ్. కానీ మాకు చాలా కడుపు నిండిపోయింది. కానీ ఇవి తింటే ఇంకొక తినాలనిపిస్తుంది, ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. ఇంత టేస్టీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్. సో మేము ఇక్కడ వివాహ భోజనంకి వచ్చాము నేరేడ్మెట్లో. సో మేము ఇక్కడ డిన్నర్ చేయడానికి వచ్చాము. రోటీ, వెజ్లో మష్రూమ్ కర్రీ, నాన్ వెజ్లో రొయ్యలు ఇగురు, మళ్ళీ మెయిన్ కోర్స్లో చిట్టి ముత్యాలు రైస్, మళ్ళీ గుత్తి వంకాయ పులావ్, ఇవన్నీ ఆర్డర్ చేసాము. తర్వాత తందూరి ఫిష్ కూడా ఆర్డర్ చేసాము. మా వైఫ్కి కొంచెం ఆకలిస్తుందని చెప్తే, సో తర్వాత వాళ్ళు కాంప్లిమెంటరీగా మాకు స్వీట్ ఇచ్చారు, జామున్ డిలైట్ అని. సో ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసి మీకు చెప్పబోతున్నాను. మాకు ఫ్రీగానే ఇది తిని చూడు అని ఇచ్చారు. కానీ చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. ఎక్కువ స్వీట్ లేకుండా సింపుల్గా ఉంది. టేస్ట్ చాలా సటిల్గా ఉంది. సేమ్ ఆప్రికాట్ డిలైట్ లానే ఉంది టేస్ట్, కానీ ఇక్కడ పేరు వేరే. కానీ మా బాబు తిన్నాడు స్వీట్ ఇలాంటిది, కానీ తింటున్నాడు. చూడు అవి ఎంత బాగుంటుంది, తింటాడు. వాడు కొద్దిగా టేస్ట్ చేస్తా అన్నాడు, కానీ అవి పూర్తిగా తినేస్తున్నాడు. స్వీట్ ఎక్కువగా తినను, ఎక్కువ తినడు. కానీ ఇది ట్రై చేద్దామని చేస్తున్నాను. బాగుంది. ఎక్కువ స్వీట్ లేదు కాబట్టి ఎక్కువ స్వీట్ తినని వాళ్ళు ఇలాంటి స్వీట్ తినవచ్చు. ఓకే బాయ్. स्वीट कॉर्न में அங்கே நில்லு சொல்லுங்க பேசி స్వీట్ పాన్ తాందాం కదా. పాన్ కూడా మాకు ఎంత చక్కగా స్వీట్ ఇచ్చారు. స్వీట్ మళ్ళీ పాన్ కూడా ఇచ్చారు. స్వీట్ పాన్ ఎంత బాగుందండి. ఇవన్నీ తింటుంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. చాలా బాగుందండి. ఇదెలా కాదు, అవును వేయడం. ఇవి వివాహ భోజనం అన్నట్టు, కానీ అన్ని మురుకులు, ఇవి కచ్చోడీలు చూడు ఎంత బాగా స్టిక్ చేసి పెట్టారు. కానీ నేనైతే ఇంట్రాక్ట్స్లో రాగానే నేను చూసి షాక్ అయిపోయాను. అంటే పిండి వంటలు కూడా ఉందా అన్నట్టు అయిపోయింది. కానీ అవన్నీ మంచిగా ఇక్కడ డెకరేషన్ చేసి పెట్టారు. మనకి ఎంత చూడంగానే తినాలా అనిపిస్తుంది. కానీ ఎంత బాగుంది చూడు. కానీ ఇక్కడ అయితే డోంట్ టచ్ అని చూడండి. అయితే మీరు చూస్తే మీకు గుర్తు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. బాయ్.
लंच लंच खाली होता है థ్యాంక్ నన్ను ఇంకేడు అవి అయితే చల్లు చల్లార్చండి మనకి గిన్నెతో మా కోడలు మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ వివాహ భోజనంలో చాలా 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 బాగుంది. డెలిషియస్ డిషెస్ అన్నమాట. ఇంకా ఏది తిన్నా కూడా అంత టేస్టీగా, అంత డెలిషియస్గా, అంత ఫ్యాబులస్గానే ఉంది. సో డెఫినెట్గా కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ. అందరూ కూర్చొని ఫ్యామిలీతో తింటే ఆ ఎంజాయ్మెంటే వేరే. మనకి పాన్ కూడా మంచి ఫ్రీగా ఇచ్చారు. కాంప్లిమెంటరీగా మనకు జామున్ జామున్ డిలైట్ ఇచ్చారు. ఫైనల్గా మనకి ఎండింగ్లో పాన్ కూడా ఇచ్చారు. ఫైనల్ టచ్ అప్ చాలా బాగుంది. సో రియల్లీ 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 ఎంజాయ్ ది ఫుడ్. డెఫినెట్లీ కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఐ సజెస్ట్ యూ. సో కైండ్లీ షేర్, సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. డన్. కామెంట్లో చెప్పండి ఏమన్నా కాంప్లిమెంట్. Any compliment you can post in the comments. Thank you. థ్యాంక్ యూ. Have a nice day. Bye bye.